ప్రపంచంలో వందల కోట్ల మంది ప్రజలకు నిత్యం కడుపు నింపే అమృతం వరి. ఎన్ని చిరుతిళ్ళు తిన్నా, చల్లని పానీయాలు తాగినా, కాస్తంత వరి అన్నంతో భోజనం చేస్తేనే కడుపు నిండిన సంతృప్తికర భావన కలుగుతుంది. జీవకోటి ప్రాణాలు నిలుపుతున్న వరిలో ఇప్పుడు అత్యంత విషపూరిత ఆర్సెనిక్ మూలకం స్థాయిలు ఎక్కువ అవుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి చేదు నిజాన్ని బయటపెట్టింది. యథేచ్ఛగా జరుగుతున్న అడవుల దహనం, శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పుడు ఈ వాతావరణ మార్పుల విపరిణామాలు వరి పంటపై పడుతున్నాయని స్పష్టమైంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి కర్బన ఉద్గారాల స్థాయిలు పెరగడంతో వాటి కారణంగా పొలాల్లో మట్టి, నీటి నుంచి ఆర్సెనిక్ మూలకం అత్యధికంగా వరి ధాన్యంలోకి, పొలాల్లో మట్టి, నీటి నుంచి ఆర్సెనిక్ మూలకం అత్యధికంగా వరి ధాన్యంలోకి చేరుతోంది. విషానికి రారాజుగా పేరొందిన ఆర్సెనిక్ పాళ్లు వరిలో పెరిగితే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు దారుణంగా ఉంటాయి. ఆర్సెనిక్ స్థాయి పెరిగిన వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటే చర్మ, ఊపిరితిత్తుల సంబంధ క్యాన్సర్లతో పాటు తీవ్ర ఆరోగ్య సమస్యలు మనిషిని చుట్టుముట్టడం ఖాయం. రక్త సరఫరా, రోగనిరోధక వ్యవస్థలు, కాలేయం, మూత్రపిండాలు, మూత్రాశయం, చర్మం, ప్రాస్టేట్ గ్రంథి వంటి శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గుండె జబ్బులతో పాటు డయాబెటీస్ ప్రబలే ప్రమాదం ఉంది. గర్భిణుల్లో పిండం సరిగా ఎదగకపోవడం, అకాల మరణం ముప్పు ఉంటుంది. వాతావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో అమృతాహారం కాస్త విషాహారంగా మారుతున్న వైనాన్ని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం చేసిన ఈ అధ్యయన ఫలితాలు లాన్సెట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.